కాసేపట్లో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. అధంపూర్ ఎయిర్ బేస్ నుంచి మోదీ స్పీచ్ ఉండనుంది. ఆపరేషన్ సింధూర్లో ఎయిర్ బేస్ కీలక పాత్ర పోషించింది. అధంపూర్ ఎయిర్ బేస్ పై దాడి చేశామంటూ పాక్ ప్రగల్భాలు పలికింది. S-400 MiG-29ను కూల్చివేశామంటూ పాక్ ప్రచారం చేసింది. పాక్ ఆరోపణలకు ధీటుగా మోదీ సమాధానమిచ్చారు. కాసేపట్లో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. అధంపూర్ ఎయిర్ బేస్ నుంచి మోదీ స్పీచ్ ఉండనుంది. ఆపరేషన్ సింధూర్లో ఎయిర్ బేస్ కీలక పాత్ర పోషించింది. అధంపూర్ ఎయిర్ బేస్ పై దాడి చేశామంటూ పాక్ ప్రగల్భాలు పలికింది. S-400 MiG-29ను కూల్చివేశామంటూ పాక్ ప్రచారం చేసింది. పాక్ ఆరోపణలకు ధీటుగా మోదీ సమాధానమిచ్చారు. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, మరి కాసేపట్లో మోదీ మాట్లాడబోతున్నారు. ఏదైతే పాక్ అసత్య ప్రచారం చేసిందో దీనిపై మోదీ మాట్లాడబోతున్నారు తెలుస్తుంది. ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? మరి కాసేపట్లో ప్రధాని మోదీ అయితే ఉదంపూర్ నుంచి ప్రసంగించబోతున్నారు. అదే ఆ యొక్క ప్రసంగం మొత్తం టోటల్గా కూడా కీలకంగా మారనుంది. ఎందుకంటే ఇంతకు ముందే పాకిస్తాన్ ప్రగల్భలకపోయింది, గొప్పలు చెప్పుకుంది, మన పైన మొత్తం టోటల్గా ఉన్నవి లేనివి మొత్తం క్రియేట్ చేసి S-400ని మేము కూల్చేశాము, MiG-19ని కూడా కూల్చేశామంటూ పాకిస్తాన్ మీడియాలో ప్రచారం చేసుకుంది. దానికి అనుగుణంగా ఈరోజు ప్రధానమంత్రి మోదీ అయితే ఉదంపూర్కి వెళ్ళాడు. ఉదంపూర్ ఎయిర్ బేస్కి వెళ్ళారు. ఎయిర్ బేస్కి అక్కడ పరిశీలన చేశారు. ఈ యొక్క ఎయిర్ బేసే మెయిన్ కీలకంగా మారిందని ఇక్కడ తెలిపాలి. అయితే పాకిస్తాన్ పైన ఏదైతే ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం అయితే ఆపరేషన్ సింధూర్ కొనసాగిస్తున్నారో దాంట్లోపల ఈ ఉదంపూర్ ఎయిర్ ఫోర్స్ మెయిన్గా ఉంది, మెయిన్గా కీలక పాత్ర పోషించింది. ఇక్కడ నుండే మనం పాకిస్తాన్ని మొత్తం టోటల్గా కూడా కట్టడి చేశాము. 3 రోజుల్లో పాకిస్తాన్ ఇండియా కాలు పట్టుకునే స్థితికి తీసుకొని వచ్చామంటే ఆ యొక్క ఘనత మొత్తం మన ఎయిర్ బేస్లదే. మన ఎయిర్ బేస్కు ఎలాంటి ప్రమాదం కాలేదు, పాకిస్తాన్ మొత్తం అబద్ధాలు ఆడుతుందని చూపించడానికి ఈరోజు ప్రధానమంత్రి అక్కడ వెళ్ళాడు. మరి కాసేపట్లో ప్రధానమంత్రి ఆ యొక్క ఎయిర్ బేస్ ఏదైతే ఉదంపూర్ ఎయిర్ బేస్ ఉందో ఆ ఎయిర్ బేస్ నుంచి మాట్లాడబోతున్నారు. మన యొక్క S-400 గురించి కూడా మాట్లాడబోతున్నారు. MiG-19 కూడా గురించి కూడా మాట్లాడబోతున్నారు. ఈ రెండింటిని వాళ్ళు కూల్చేశామంటూ వాళ్ళ దినపత్రికలు వాళ్ళ పత్రికలు మొత్తం ప్రచారం చేసుకున్న నేపథ్యంలో వీటికి ఎలాంటి ఇది కాలేదు. పాకిస్తాన్ మేము ధీటుగా ఎదుర్కొన్నాం. ఒక్క మిసైల్ కానీ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఏవి కూడా ఇండియాపైకి రాకుండా గగనతలంలోనే కూల్చేశామంటూ ధీటైన ఆన్సర్ చేయడానికి మోదీ మరి కాసేపట్లో అక్కడ ఉదంపూర్ నుంచి స్పీచ్ చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.